అనంతపురం నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆర్జీటీ ఎఫ్సీఆర్ఏ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఆర్జీటీకి ఎఫ్సీఆర్ఏ కొనసాగింపు సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు, ఆర్జీటీ సంస్థకు సంబంధించిన లబ్ధిదారులు, ఆర్జీటీ సంస్థ అభిమానుల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారి విధానాలను ఖండించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నిధులు రాకోకుండా అడ్డుకోవడంతో అనేక సంక్షేమ పథకాలు మరియు వివిధ రకాల అభివృద్ధి పథకాలు ఆగిపోవడం అనేది చాలా బాధాకరం. మరి దీనిపైన ఇప్పటికే ఆర్డీటీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ వామపక్ష పార్టీలు, కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులను కలుపుకొని పెద్ద ఎత్తున వివిధ రకాల రూపాల్లో ఉద్యమాలు చేసిన సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ దీనిపైన ఆచితూచిగా వ్యవహరించడం అనేది కూడా మరింత దారుణం. మరి ముఖ్యమంత్రి గారు కూడా దీని పట్ల మాట్లాడడంలో నాకెందుకు అనుకుంటున్నాడో లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నాడో అర్థం కాలేదు. కానీ ఆర్డీటీ గురించి మాట్లాడిన సందర్భాలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఈ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు, మరి అలాగే 3 మంత్రులు ఉంటున్నారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆర్డీటీ గురించి మాట్లాడలేదు. గతంలో వేలాది మంది అనంతపురం నగరాన్ని చుట్టముట్టి ఆర్డీటీ కోసం ఆందోళన చేసిన రోజు మాత్రం అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు కంటి తుడుపు చర్యగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచన మేరకు మాట్లాడినట్లు అర్థమవుతుంది తప్ప వాళ్ళకి ఆర్డీటీ పట్ల ఏమాత్రం శుద్ధి లేదనేది కూడా బహిరంగ రహస్యం. మరి ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించకపోతే మాత్రం ఈ ఉద్యమం చాలా చిన్నది, ఇది మొదటిది. రేపటి రోజు నుంచి దశల వారీగా ఉద్యమాలకు కార్యాచరణ దాలుస్తాం. జాతీయ రహదారుల దిగ్బంధం కానీ, రైలు రోకోలు కానీ, స్వచ్ఛందపు అరెస్టులు కానీ, అవసరమైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీల ఇల్లులు కూడా ముట్టడించడానికి వెనకడుగు వేయం. ఈ జిల్లాని ఉద్ధరించిందన్నా, ఈ జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నా, ఈ జిల్లాలో వెనకబడినటువంటి వర్గాలు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, తదితర కులాలు ఇవాళ విద్యలో కావచ్చు, క్రీడలో కావచ్చు, మరి ప్రధానంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టించిందన్నా, రైతులకు మరి ఇవాళ కుంటలు తోవిందన్నా, చెరువులు తోవిందన్నా, ఇవాళ రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల పరికరాలను అందించి వ్యవసాయానికి తోడ్పాటు అందించిందన్నా. మరి ప్రధానంగా వైద్యం అనేది ఈ జిల్లాలో అందరికి కూడా మరి ఉచితంగా వైద్యం అందించిందన్నా. దమ్మున్నటువంటి సంస్థ ఆర్డీటీ, గర్వంగా చెప్తా ఉన్నాం. అలాంటి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నిధులు మరి కేటాయించకుండా, దాన్ని రెన్యువల్ చేయకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతూ ఉన్నది. అనంతపురం జిల్లా ఉద్యమాల జిల్లా. ఈ జిల్లాని నుంచి హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, ఆర్డీటీకి వెంటనే రెన్యువల్ చేయకపోతే మాత్రం ఈ జిల్లా ప్రజలు తిరగబడతారు.